హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి రాజుగారి కోడి పులావ్ చేస్తున్నాను. సో ఫస్ట్లో బాండీలో నూనె వేసుకొని మసాలాలన్నీ వేసేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ వేసేసాను. అండ్ దాని తర్వాత వచ్చేసి చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కడిగి వేసుకోవాలి. అండ్ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిని మిక్సీలో జార్లో వేసి పేస్ట్గా చేసుకొని దాన్ని మనం చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో మిల్క్ వేసిన తర్వాత రైస్ ఏదైతే మనం నానబెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒకవేళ మిల్క్ సరిపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని దమ్ కానీ కుదిరితే మీరు దమ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక దాని మీద కడాయిలో చేస్తున్నా కాబట్టి నేను నార్మల్ మూత పెట్టి వదిలేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను. సో రైస్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు రైస్ ఇలా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.